₹1,00,000 ₹1,00,00,000 వచ్చినా కూడా ఆనందం ఉండదు. ఇదిగో బెస్ట్ సినిమాగా ఇందో వచ్చింది మాకు, అందులో నేను హీరోగా చేశాను, లేకపోతే నాకు బెస్ట్ యాక్టర్ వచ్చింది, బెస్ట్ డైరెక్టర్ వచ్చింది, గర్వంగా చూపించుకుంటాం. ఇదిగో మా అవార్డు ప్రభుత్వం ఇచ్చింది అని. మిగిలిన అవార్డులు ఎన్నెన్నర అవ్వచ్చు, బట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు కానీ, ఆ అవార్డు వచ్చినప్పుడు ఘనంగా చెప్పుకుంటాం, ఇదే మా ఆస్తి అని చూపించుకుంటాం. అట్లని ఇప్పుడు హైదరాబాద్ ని గ్లోబల్ ఫిల్మ్ హబ్ గా మారుస్తా అని పెద్ద మనిషి రేవంత్ కంకణం కట్టుకుంటాడు, కళలు కంటుండు. మరి అది వ్యవహారం కలిసి వచ్చాడు అవుతుందటవా? ఎప్పటికే కలిసి వస్తాను. ఇవాళ తెలుగు సినిమా అనేది ఒక తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ లో సంబంధించేది కాదు, వరల్డ్ వైడ్. వాళ్ళ బాంబే అంటే హిందీ వాళ్ళందరూ కూడా తెలుగు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏంటి, ఎట్లా బాగుంది, లేక ఏదైనా అవకాశం వస్తే వెళ్ళి తెలుగు సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకోండి. వాళ్ళంతా కూడా గ్లోబల్ అయిపోయింది. వాళ్ళ ఇతర దేశాలలో అందరూ కూడా ఫస్ట్ సినిమా చూస్తున్నారండి. అందరూ చాలా మంచి భవిష్యత్తు ఉంది. కమిటీలో సభ్యులు ఉంటారు కదా సార్, మరి ఇళ్ళ కొద్దిగా లీడర్లు కూడా కొంతమంది పెద్ద పెద్దలు కూడా ఏదో ఒత్తిడి చేస్తారు, అట్లేమన్నా మీకు ఏమైనా కలిగిందా, ఇబ్బంది కలిగిందా? ఇప్పుడు ఇలా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాకు కావాలి అవార్డు, మాకు కావాలి అవార్డు అన్నట్టు ఏమన్నా ఒత్తిడి పెట్టిరా? ఏమీ లేదు, ఎవరు కల్పించుకోలేదు. ముఖ్యంగా అసలు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మినిస్టర్ గారు గాని, మా ఫెడరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు గాని, ముఖ్యమంత్రి గారు గాని, ఎవరు ఏ ఎమ్మెల్యేలు గాని ఎవరు కాలేదు. అలాగే సినిమా ఇండస్ట్రీ వాడు కూడా వచ్చి మా సినిమా చూడండి, మా సినిమాకి ఇవ్వండి అని కూడా ఎవరు మొత్తానికి మీకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అందరూ కూడా ఇనానిమస్ గా అందరం కలిసి ఒకే మాటగా ఇది ఫైనల్ చేశారు. ఇది మొత్తానికి అయితే మరి సినిమా హీరో పెద్ద మనిషి మురళీమోహన్ సార్ ఈ రకంగా మన తోటి ఆమె పోసుకుంటూ మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఇలా ఎటువంటి ప్రలోభాలు కూడా లేవు, మరి మాకు ఇబ్బందులు కూడా రాలేదు. మేము అందరం బ్రహ్మాండంగా కలిసికట్టుగా ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఎవరికి ఇద్దాం, ఏంది ఏం కథ అనే దాని మీద ఆరాధించి అవార్డులు ఇచ్చాం అనేది హీరో మురళీమోహన్ సార్ చెప్పుకొస్తుండ్రు. హీరోయిన్ శ్రీకాంత్ ఇల్లుగల్లా మరి ఈ తల్లి ఏం చెప్పబోతుంది కూడా మరి ఇందాము తల్లి మరి ఇక ఒకటి ఏంటంటే 14 సంవత్సరాల తర్వాత గద్దరు పేరిట అవార్డ్స్ ఇస్తారు అనేది బాగానే ఉంది, కానీ మరి పేరు మార్చిరాట, నంది అవార్డ్స్ తీసుకొచ్చి ఇల్లు వేసిరాట. మరి ఏమన్నా బాధ అనిపిస్తుందా? ఏం కదా? లేదండి, గద్దర్ అవార్డ్స్ మరి తెలంగాణ ఇది కదండి. మీకే హ్యాపీగా ఉంది కదా, మీరు చెప్పేటప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇంకా ఇక్కడ ఆయన్ని గుర్తింపుతో ఆయన దీంతో ఉండాలి అని చెప్పేసి ఆయన పేరు పెట్టడం అనేది జరిగిందండి. ఇప్పుడు మంచి సినిమా అని, మంచి యాక్టర్ అని, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని ఇప్పుడు మీరు ఎంపిక చేస్తారు కదా, అందరూ ఆరాధిస్తారు కదా. అలా ఇప్పుడు మీ జ్యూరీ కమిటీ మెంబర్లు కూడా అలా మీ సలహా కూడా తీసుకుంటారా అలా, లేకపోతే అలా చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళదే నిర్ణయం ఉంటారా? వాళ్ళది ఉండదండి, వాళ్ళ చైర్మన్ గారు మా దీంట్లో జ్యూరీలో మేము అందరం మెజారిటీగా ఉండి చేయటం అది అసలు. అంతేగాని మురళీమోహన్ గారు ఆయన ఆధ్వర్యంలో మేము అందరూ ఉండి మెజారిటీగా చూసుకుని అంత అంటే మేము 10 years చేస్తాం కాబట్టి దాంట్లో అన్ని అవార్డ్స్ మనం ఇవ్వలేము కాబట్టి సో బెస్ట్ ఫిలిమ్స్ కైనా ఇవ్వాలి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ 3 movies అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. 2024 అయితే మీకు ఇంకా అన్ని అవార్డ్స్ ఉన్నాయి దాంట్లో అయితే. మరి ఏంటంటే తల్లి ఒక మాట ఏంటంటే ఎట్లనైనా మొగం చూసి బొట్టు పెడతారు. మరి ఇట్లా ఏమైనా జరిగిందా ఈ అవార్డులలో? గట్టినే నాకైతే నాకని ఏమైనా మొగం చూసి బొట్టు పెట్టిరా? నిజంగా చేసాం, ఎవరికి ఏమీ చేయలేదు అసలు. ఎవరు మా దాకా వచ్చినా కూడా మేము ఏది తీసుకోలేదు అసలు. కథ నడిచింది కానీ అసలు అందరూ జ్యూరీ మెంబర్స్ అందరి ఒక దీంతో క్లారిటీగా చేసాం ఇది అసలు. జెన్యున్ గా చేసాం. మరి రేపు జూన్ 14న ఈ అవార్డుల ప్రధానం. మరి ఆయన పెద్ద పండుగ చేసుకుంటారు, అవార్డుల పండుగ. మరి ఆయన పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్దోళ్ళు అందరూ వస్తారంటవా? అందరూ వస్తారు. నిజంగానే సినిమా ఇండస్ట్రీకి ఒక పండుగ లాగానే ఇది అసలు, తప్పకుండా. అవును, అదే మొత్తానికి ఒక్క మాట మాత్రం తల్లి, ఒక మాట ఇప్పుడు శ్రీకాంత్ హీరో, పెద్ద హీరో, వాంబోని దండం పెట్టి ఆయన యాక్టింగ్ ఎట్లా ఉంటుందో చూసాం. ఇక కొడుకు కూడా హీరో, కొడుకును కూడా హీరోని చేసింది. ఇక మరి ఊహా మేడం కూడా మంచి ఎన్ని సినిమాలు తీసిందో అందరికి ఎరికే లోకానికి. ఇక ఇప్పుడు శ్రీకాంత్ సారు మళ్ళా హీరోనే చేస్తుడు, కొడుకు హీరోనే చేస్తున్నాడు. మరి తల్లి రేపు మరి ఊహా ఏమన్నా హీరోయిన్ గా మళ్ళీ ఏమన్నా? ఏమి లేదండి, ఏమి లేదండి. ఇది కదా మొత్తం ఊహా గారు వెళ్ళబోసుకుని మొత్తానికి న్యాయబద్ధంగా
ఇది ఆరులా ఇగో ఇది కథ అసలైన కథ వావాడ్ల